హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 27వ భాగాన్ని వినిద్దాం. ఏయ్ నిజం చెప్పవే, మావయ్య ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసు కదా అన్నాడు రుద్ర. నాకేం తెలీదు, నైట్ చెప్పారు నాకు, చిన్న పని మీద బయటికి వెళ్తాను, వచ్చేసరికి లేట్ అవుతుందని. నమ్మచ్చా? అంజలి ఇక్కడ అబద్ధం ఎందుకు చెప్తుంది? అందుకే అడిగాను, డౌట్ వచ్చి అన్నాడు. నిన్ను అంటూ కోపంగా ముందుకు వచ్చింది అంజలి. రుద్ర నవ్వుతూ ఒక చేత్తో ఆమెని దగ్గరికి తీసుకుని కొడతావా అన్నాడు. మరి నా మీద నమ్మకం లేదా? ఉంది కాబట్టే నీ మెడలో తాళి కట్టాను అన్నాడు. కట్టావు. ఎలా కట్టావమ్మా? నా ఇష్టంతో కట్టావా? నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోవా? రీజన్ చెప్పాను కదా, అయినా ఎందుకే మాటి మాటికే ఆ విషయం పట్టుకొని సాగదీస్తావు? అవును, నాకు గుర్తొచ్చినప్పుడల్లా సాధిస్తాను. ఏం చేస్తావు అంటూ రుద్ర షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా చూసింది. ఏంటి పిల్లకి చాలా మార్పు వచ్చింది, కళ అయితే కాదుగా అంటూ ఆమె ఫేస్ మీద పడిన కురుల్ని సరిచేస్తూ తన చెంపతో ఆమె చెంపని చిన్నగా తాకి ఐ లవ్ యూ అంజలి. అంజలి ఏమీ మాట్లాడలేదు. ప్రేమగా అతని వీపు చుట్టూ చేతులు వేసి అన్నది. అంటే నేను చెప్పింది ఐ లవ్ యూ విన్నాను, మరి రిప్లై ఇవ్వు. ఇవ్వను. ఎందుకు ఇవ్వవు అంటూ మరింతగా ఆమెని హక్ చేసుకుని చెప్పు అన్నాడు. చిన్నగా నవ్వుతూ అతని చెవి దగ్గర వచ్చి నిజంగానే నువ్వు నాకు నచ్చలేదు రుద్ర అన్నది. అవునా అంటూ ఆమె నుదుటిన తల ఆనించి తెలుస్తుంది నేను ఎంతగా నచ్చలేదో. మరి ఎందుకు అడగడం? అడిగితేనే కదా నీ మనసులో ఏముందో నాకు తెలిసేది. అవునా అంటూ రుద్ర చెంపపై చేయి వేసి ఇలానే ఉంటామా జీవితాంతం సంతోషంగా? ఇలానే ఉంటాం. ఒకవేళ నేను చనిపోతే? అంజలి అంటూ కోపంగా ఆమె నోటిని తన చేత్తో మూసేసి పొరపాటున కూడా అలా అనకు, నేను తట్టుకోలేను అన్నాడు. ఏదో ఆలోచిస్తూ అలా అనేశాను, సారీ రుద్ర అన్నది. ఇంకెప్పుడు ఈ రకంగా మాట్లాడావో ఏం చేస్తానో నాకు తెలీదు అంటూ కోపంగా అంజలిని వదిలి అక్కడి నుంచి వెళ్ళాడు రుద్ర. అంజలి బాధగా, అనవసరంగా రుద్రాన్ని బాధ పెట్టాను, అసలు ఏమైంది నాకు? ఇంతలో శంకర్ నుంచి ఫోన్ రావడంతో అంజలి ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న ఎక్కడున్నావు అని అడిగింది. అంజలి అమ్మ బ్రతికే ఉంది అన్నాడు. ఏంటి? అవునమ్మా, కావాలంటే చూడు అని ఫోన్ పార్వతి వైపుకు తిప్పెట్టాడు శంకర్. వీడియో కాల్లో తల్లిని చూసేసరికి అంజలికి ఎంతకు ఏడు పాగలేదు. అమ్మా అంటూ ప్రేమగా స్క్రీన్ మీద చేత్తో నిమురుతూ ఎంతగానో బాధపడింది. చూశాను నాన్న, ముఖంలో సంతోషం లేదు, పెదవులపై నవ్వు లేదు. అమ్మ చాలా నీరసంగా కనిపిస్తుంది నాన్న అన్నది. అవునమ్మా, ఆ కుమార్ మామూలుగా బాధ పెట్టడం లేదు కదా. నువ్వు ఎక్కడున్నావు నాన్న, వచ్చేసావా ఇంటికి అన్నది. లేదమ్మా, నేను ఎలా అయినా మీ అమ్మతో మాట్లాడి వస్తాను, రుద్రకి మాత్రం నిజం చెప్పకు సరేనా అన్నాడు. సరేనన్న అంటూ మరోసారి పార్వతిని చూసి బాధగా ఫోన్ కట్ చేసింది అంజలి. అమ్మ నువ్వు బ్రతికే ఉన్నావు, వెంటనే నిన్ను చూడాలని ఉందమ్మా అంటూ మనసులోని ఎంతగానో ఆనందపడింది అంజలి. మధ్యాహ్నం వరకు చెట్టు చాటునే ఉండి పార్వతిని చూసి ఎంతగానో బాధపడ్డాడు శంకర్. కాసేపటికి కుమార్ తన రౌడీలతో బయటికి వెళ్ళడం చూసిన శంకర్ అదే అదునుగా తీసుకుని చెట్లు చాటుగా గార్డెన్ వైపుకు వెళ్ళి ఏడుస్తూ మొక్కల్ని కట్ చేస్తున్న పార్వతి చేతిని పట్టుకుని మొక్కల చాటుకి లాగాడు. ఆ స్పర్శ వెంటనే గుర్తుపట్టిన పార్వతి కంట్లో అసలు కన్నీరు ఆగలేదు. భయంతో బిగుసుకుపోయి అంతలోనే కోపంగా వెనక్కి తిరిగింది. ఎలా ఉన్నావు పార్వతి అన్నాడు. శంకర్ ఆ మాట అనగానే చాచిపెట్టి ఒకటి ఇచ్చి కోపంగా చూసింది. కంట్లో ప్రవాహం మాత్రం ఆగటం లేదు. చెంపపై చేయి వేసుకుని నా మీద ఇంకా కోపం పోలేదా అన్నాడు. ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అంటూ ఏడుస్తూ శంకర్ షర్ట్ కాలర్ పట్టుకొని ఎందుకు ప్రేమించి నన్ను పిచ్చిదాన్ని చేశావు? నేను అడిగానా నా వెంట పడమని? ఈ నరకం నా వల్ల కాదు, పో, నువ్వు నా దగ్గరికి రాకు అంటూ చిన్నపిల్లలా ఏడుస్తూ నేల మీద చతికిల పడింది పార్వతి. పార్వతిని అటువంటి పరిస్థితుల్లో చూడగానే శంకర్కి ఎంతకీ దుఃఖం ఆగలేదు. ఆమె పక్కనే కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు, కనీసం ఇప్పుడు కూడా నాతో మాట్లాడవా అని అడిగాడు. మాట్లాడను, నేను ఎవరితోనో మాట్లాడను. ఎందుకు ఇలా చేస్తావు? నీ వల్లే, కేవలం నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. పార్వతి మాటలకి శంకర్ చిన్నగా నవ్వుకున్నాడు. అప్పటికి ఇప్పటికీ పార్వతి ఏమీ మారలేదు. అదే కోపం, అదే పసి మనస్తత్వం. ఎలా ఉన్నావు అంటూ పార్వతి చేతిని పట్టుకున్నాడు శంకర్. వెంటనే అతని చేతిని వెనక్కి నెట్టి నన్ను ముట్టుకోకు శంకర్, నాకు పెళ్ళయింది, నా భర్త ఎవరో కాదు కుమార్ అన్నది. అవునా, సారీ, తెలియక నీ చేతిని పట్టుకున్నాను. ఎలా చూసుకుంటున్నారు కుమార్ గారు నిన్ను అంటూ సూటిగా అడిగాడు. పార్వతి చేతులు మెడ దగ్గర ఉన్న మచ్చలు చూడగానే శంకర్కి ఎంతగా కోపం వచ్చిందంటే కుమార్ని చంపేయాలంత కోపం వచ్చింది. చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను. అవునా, సిగరెట్లతో కాల్చుతూ చెంపదెబ్బలు కొడుతూనా? పార్వతి భయంగా శంకర్ వైపు చూసింది. శంకర్ పర్లేదు చెప్పు, నేనెవరికి చెప్పనులే అంటూ పార్వతి చేతిని చూశాడు.
అరచేతి మీద ఉన్న బొబ్బలు చూసి ఏంటిది అని అడిగాడు. అది వేడి వేడి టీ పడిందా, లేదంటే నీ అరచేతిలో టీ పోసాడా? లేదు, మా ఆయన ఎందుకు అలా చేస్తాడు? ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు? కొంచెం కూడా నా మీద కనికరం లేదా? అంతా చేసింది నువ్వు, నేను కాదు. పార్వతి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా మాట విను. ఆ రాక్షసుడు అంటూ శంకర్ ఏదో చెప్తుంటే, ఎలా ఉంది మీ భార్య, పిల్లలు ఎంతమంది అని అడిగింది. పార్వతి మాటలకి బాధపడిన శంకర్ చిన్నగా నవ్వి, చాలా అందంగా ఉంటుంది. పేరు ఎందుకు నీకు చెప్పడం? నిన్ను బాగా చూసుకుంటుందా? చాలా బాగా. మరి ప్రాణంగా ప్రేమించే భార్య ఉండగా ఎందుకు నా వెంట పడుతున్నావు? పిచ్చెక్కి అంటూ కోపంగా పైకి లేచి, రేపు ఉదయం 7 గంటలకి ఊరి చివరన్న గుడికి దగ్గరికి రా. ఎందుకు అనేది గుడిలోనే చెప్తాను. ఇంకా మాట్లాడాలనే ఉంది, కానీ ఆ వెధవ చూస్తే నిన్ను మళ్ళీ బాధ పెడతాడు. నేను వెళ్తున్నాను. ఏమన్నా మర్చిపోయావా శంకర్? మర్చిపోలేని జ్ఞాపకాలు నువ్వు నాకు చాలా ఇచ్చావు, వాటితోనే వెళ్తున్నాను అంటూ పార్వతి వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళాడు శంకర్. అతను వెళ్ళగానే పార్వతి ఎంతగానో ఏడ్చి, నీకు ఎలా చెప్పను, మన ప్రేమకు గుర్తుగా అంజలి పుట్టిందని, కానీ ఎలా చెప్పను, యాక్సిడెంట్లో అంజలి చనిపోయిందని అంటూ ఏడుస్తూ అలానే కూర్చుంది. ఆఫీస్ నుంచి వచ్చిన రుద్ర ఫ్రెష్ అవి శంకర్ రూమ్కి వెళ్ళాడు. రూమ్ అంతా చీకటిగా ఉండడంతో లైట్ ఆన్ చేశాడు. సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుని ఉన్నాడు శంకర్. మావయ్య అని పిలిచాడు. చెప్పరా, ఎక్కడికి వెళ్ళావు? పని మీద బయటికి వెళ్ళానులే. ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి చాలాసేపు అయింది. నాన్న, భోజనం చేశావా? రుద్ర శంకర్ పక్కన కూర్చొని, ఎలా ఉంది అత్తయ్య అని అడిగాడు. శంకర్ షాక్గా రుద్రని చూశాడు. ఎందుకు మావయ్య అంత షాక్ అవుతున్నావు? ఎలా ఉంది అత్తయ్య అని అడిగాడు. ఈ విషయం నీకెవరు చెప్పారు? అంజలి అయితే కాదు. నైట్ నీ రూమ్కి వచ్చే ముందు నీ మాటలు విన్నానులే. అత్తయ్య కోసం వెళ్ళావు కదా, ఎలా ఉంది? ఎలా ఉండకూడదు అనుకున్నానో అలానే ఉందిరా. మావయ్య, ఆ పిచ్చి దానికి అర్థం కావడం లేదు. నేను బాగా చూసుకుంటానని, అయినా సరే ఇప్పటికీ నాతో గొడవ పడుతుంది. మావయ్య, ఆ కుమార్ని అత్తయ్య జీవితం నుంచి తప్పించకపోయినా మీ అత్తయ్య ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉంది. పిచ్చిది, నేను పెళ్లి చేసుకున్నానేమో అనుకుంటుంది అంటూ ఆలోచిస్తూ 2 చేతులతో తల పట్టుకున్నాడు శంకర్. మావయ్య, నేను బాగానే ఉన్నాను రుద్ర. మీ అత్తయ్య నా దగ్గర ఏదో దాస్తుంది అన్నాడు. ఏంటి మావయ్య అది? అవును, అది ఏంటో తెలుసుకోవాలని తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. అంటే ఎవరి హస్తం ఉందో ముందు నేను అది తెలుసుకోవాలి. సరే కానీ ముందు భోజనం చేయి. అంజలి తినిపించే వెళ్ళిందిరా. అవునా, సరే అంటూ కాసేపు శంకర్తో మాట్లాడి రూమ్కి వచ్చాడు రుద్ర. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన అంజలి, రుద్ర పాలు తీసుకో అంటూ గ్లాస్ ముందుకు పెట్టి ఫాస్ట్గా, రుద్ర నాకు చాలా నిద్ర వస్తుంది అంటూ పాలు తాగి గ్లాస్ అంజలి తెగిచ్చి, ఎలా ఉంది అత్తయ్య? ఇప్పుడే ట్యాబ్లెట్స్ ఇచ్చాను. నాతో చాలా బాగా మాట్లాడుతుంది. అంతేకాదు, నేను వండిన వంట అత్తయ్యకి బాగా నచ్చింది రుద్ర అన్నది. నేను అడిగింది అమ్మ కోసం కాదు, అత్తయ్య, మా అత్తయ్య అయిన పార్వతి కోసం. తను ఎక్కడుందో నాకెలా తెలుసు అన్నది. అవునా, మరి మావయ్య వీడియో కాల్లో పార్వతి అత్తయ్యని చూపిస్తే తెగ ఏడ్చావు కదా, అప్పుడు కూడా నీకు తెలియదా? వీడికి అన్నీ ఎలా తెలిసిపోతాయి? అసలు దొంగచాటుగా చూశాడా ఏంటి? సమాధానం చెప్పకుండా ఎక్కడో ఆలోచిస్తున్నావు. నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు, కానీ ఎందుకే మామయ్య అత్తయ్య దగ్గరికి వెళ్తున్నట్టు నాకు నిజం చెప్పలేదు అన్నాడు. అంటే అది చెప్పు అంటూ రుద్ర ముందుకు అడుగులు వేస్తుంటే అంజలి వెనక్కి అడుగులు వేస్తుంది. అంటే నాన్న నీకు చెప్పొద్దని మాట తీసుకున్నాడు, అందుకని అంటూ ఆమెని ఎటూ కదలకుండా గోడకు లాక్ చేసి, అందుకని నా దగ్గర నిజం దాచావు అవునా? కావాలని కాదుగా. ఎంతో క్యూట్గా అంజలి అనేసరికి రుద్ర చిన్నగా నవ్వి, అలా క్యూట్గా పెట్టి నన్ను టెంప్ట్ చేయాలని చూడకు. నిన్ను ఎందుకు టెంప్ట్ చేస్తాను బాబు అంటూ రుద్ర నుదుటి నా తల ఆనించి, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను అన్నది. ప్రేమగా ఆమెని గుండెలకి హత్తుకుని ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు రుద్ర. చాలా నిద్రొస్తుంది రుద్ర, పడుకుందామా అన్నది. పద అంటూ రుద్ర బెడ్ చివరన పడుకుంటే అంజలి నవ్వుతూ రుద్రని హత్తుకొని అతని ఎదపై తలవాల్చింది. ఏంటే ఇది అన్నాడు. నువ్వు చేసిన పనే నేను చేస్తుంది, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, కింద పడుకుంటాను అన్నది. ఏయ్ కాదా మరి? ఏంటి ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? నాకు అన్నీ తెలుసు అన్నది. అవునా, ఏం తెలుసు అంటూ రుద్ర కళ్ళల్లో చూస్తుంది. నీకు తెలుసు కదా, అయినా చెప్పనా? చెప్పు అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకుంది అంజలి. అదురుతున్న ఆమె ఎర్రటి పెదవుల్ని అందుకొని తన ప్రేమనంతా కురిపించాడు. మొదటిసారి రుద్ర ముద్దు పెట్టేసరికి అంజలి షాక్ అయినా అతని చూపించే ప్రేమకి ఎంతగానో ఉక్కిరిబిక్కిరైంది.
చాలాసేపు ఆమెని ముద్దాడి ఆమె పెదవుల్ని వదిలి అంజలిని చూశాడు. సిగ్గుతో అతని గుండెల్లో తలదించుకుంది. ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావా రుద్ర అంటూ అతనికి దూరంగా జరిగి బయట ల్యాండ్లోకి వచ్చి అక్కడే ఉన్న పరుపు మీద కూర్చొని చందమామని చూస్తుంటే ఆమె వెనకే వచ్చిన రుద్ర ఆమె పక్కనే కూర్చొని దగ్గరగా తీసుకున్నాడు. ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? నిన్ను ఒకటి అడగనా అన్నది. ఏంటి? మరి నువ్వు కోప్పడకూడదు. సరే చెప్పు. రుద్ర చేతిని తన చేతిలోకి తీసుకుని అమ్మకి నాన్నకి పెళ్లి చేద్దామా అన్నది. ఏంటి? అవును రుద్ర, పెళ్ళి అయితే అయింది, కానీ అమ్మకి భర్త ప్రేమ ఏంటో తెలీదు. నాకు తెలిసినంత వరకు నాన్న ఎప్పుడూ అమ్మని కొడుతూ సూటిపోటి మాటలతో వేధించేవాడు. నేను శంకర్ కూతుర్నని ఆయనకి తెలిసే కావాలని మరీ యాక్సిడెంట్ చేయించారు. నువ్వే చెప్పు, అలాంటి రాక్షసుడి కోసం ఆలోచించి అమ్మ జీవితాన్ని ఇటు నాన్న జీవితాన్ని నాశనం చేయడం అవసరమా? రుద్ర అంజలి చేతిని గట్టిగా పట్టుకొని, నైట్ నేను ఇదే ఆలోచించాను అంజలి, కానీ నువ్వు ఒప్పుకుంటావో లేదో అన్న చిన్న భయంతో ఈ విషయం నీకు చెప్పలేదు. కానీ నీ మనసులో కూడా ఇదే ఆశ ఉన్నప్పుడు నేనెందుకు కాదంటాను అన్నాడు. నాకు తెలుసు రుద్ర, నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటావని, కానీ ఆ కుమార్కి ఎలా శిక్ష వేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. పైగా వాడు అత్తయ్య మెడలో తాళి కట్టాడు. నాకు తెలిసినంత వరకు అత్తయ్య ఆయన్ని విడిచి రాదు కదా అన్నాడు. అవును రుద్ర, కానీ ముందు అమ్మ మనసు మార్చితే బాగుంటుంది కదా. అంటే నాన్న అమ్మని కలిస్తే బాగుంటుంది కదా. నేను బ్రతికే ఉన్నానని తెలిస్తే అమ్మ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును ప్లీజ్ రుద్ర, నాన్న నాకు చెప్పాడు రేపు అమ్మని ఊరు చివర ఉన్న గుడికి రమ్మని చెప్పాడు. నేను కూడా వెళ్తాను. నువ్వెందుకు? వాళ్ళ ప్రైవసీ పాడు చేయడానికా అన్నాడు. అది కాదు రుద్ర, నాకు అమ్మని చూడాలని ఉంటుంది కదా. ఎందుకు వద్దంటావు? వద్దని చెప్పినప్పుడు నువ్వు నా మాట విను, అంతకు మించి ఎక్కువ చేయకు. కోపంగా లేచి పైకి లేచింది. వెళ్తాను, నువ్వు చెప్పిన మాట నేను అస్సలు వినను అన్నది. నీకు ఏమన్నా మతిపోయిందా? చెప్పేది అర్థం చేసుకోవేంటి? చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరూ కలిశారు. ఇప్పుడు అత్తయ్య మామయ్య మీద కోపంగా ఉంది. అంతేకాదు, మామయ్య అత్తయ్య ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందో కారణం తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో ముందు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ నువ్వెందుకు అర్థం చేసుకోవు అన్నాడు. అంటే నాకు అర్థం చేసుకునే మనసు లేదనా? లేదనా ఏంటి? అస్సలు లేదు నీకు అన్నాడు. నువ్వు ఎప్పుడూ ఇంతే, ఇలానే మాట్లాడతావు. నేను మాత్రం నాన్నతో పాటుగా గుడికి వెళ్తాను. అంజలి మాటకి రుద్ర ఏం మాట్లాడలేదు. కోపంగా రూమ్కి వెళ్ళాడు. అర్థం చేసుకునే మనసు లేదంట నాకు. ముద్దు పెట్టాడో లేదు, అప్పుడే ఎంతలా మారిపోయాడు. కోపం కూడా చూపిస్తున్నాడు అనుకుని అంతలోనే రుద్ర మాటలు తలుచుకుని, తను చెప్పేది నిజమే కదా, ముందు అన్ని విషయాలేంటో తెలిస్తేనే కదా ఇద్దరి మధ్యన ఏం జరిగిందో తెలుసుకునేది అనుకుని రూమ్కు వచ్చి బెడ్ మీద పడుకున్న రుద్రని చూసింది. నుదుటిన చేయి పెట్టుకుని మరో చేతిని కడుపు మీద పెట్టుకుని నిద్రపోతున్నాడు రుద్ర. కామ్గా అతని పక్కన చేరి రుద్ర చేతిని పట్టుకుని, సారీ, ఇకపై నువ్వు చెప్పినట్లే వింటాను. ఇంకెప్పుడు నీతో గొడవ పడను, కోప్పడను, సరేనా అన్నది. అంజలి చేతిని పక్కకి నెట్టి అటువైపుకి తిరిగి పడుకున్నాడు రుద్ర. అతన్ని వెనక నుంచి హక్ చేసుకుని, చెప్పాను కదా సారీ అన్నది. నన్ను ముట్టుకున్నావంటే బాగోడు చెప్తున్నా అన్నాడు. ఏం చేస్తావు అంటూ రుద్రాని తన వైపుకి తిప్పుకొని, చాలా ఎక్కువ చేస్తున్నావు, చెప్పాను కదా సారీ, అయినా ఎందుకు ఈ అలక అన్నది. అలకేంటి? అయినా ఖర్చు లేకుండానే ఊరికినే వచ్చేస్తుంది కదా నీకు కోపం. నీకు బ్రతిమలాడడం కూడా వచ్చా అన్నాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను కోపిస్తానా? అదే కదా చెప్పేది, మళ్ళీ నన్నే అడుగుతావేంటి అన్నాడు. నిన్ను అంటూ రుద్రాన్ని కొడుతూ, నిజంగానే నాకు బుద్ధి లేదు. నిన్ను బుజ్జగిద్దామని వచ్చినందుకు నన్ను ఇంకా ఏడిపిస్తున్నావు నువ్వు. బుజ్జగించడం అంటే ఇలా కాదు మరి. అంజలిని గట్టిగా హాక్ చేసుకుని ముద్దు పెట్టు అన్నాడు. అంటూ నోరు తెరిచింది అంజలి. ఎస్ పెట్టు అన్నాడు. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి బుద్ధిగా పడుకో, లేదంటే నేను కింద పడుకుంటాను. నాటకాలు ఆడావంటే మామూలుగా ఉండదు నీకు. ఏం చేస్తావు అంటూ రుద్ర షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టి, సారీ రుద్ర అన్నది. సారీ కాదు చెప్పాల్సింది అంటూ ప్రేమగా చూశాడు. నవ్వుతూ అతని ఎదపై తలని వాల్చి, నిజంగానే నేను నిన్ను ప్రేమించటం లేదు అన్నది. తెలుస్తుంది అంటూ ఆమె నుదుటిన తల ఆనించి ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకొని అలానే నిద్రలోకి జారుకున్నారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.